మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ బస్తీకి చెందిన నరాల శంకర్ గత 2024 ఏప్రిల్ మాసంలో అనారోగ్యంతో మృతి చెందాడు. అతడు వెల్డింగ్ వర్కర్ గా పనిచేసేవాడు. అతని మరణ అనంతరం అతనికి లేబర్ కార్డు ఉన్నందున ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు 1,30,000 రాగా అట్టి డబ్బులు రావాలంటే ఆ ఫైల్ ముందుకి పోవాలంటే నాకు 40,000 లంచం ఇవ్వాలంటూ కార్మిక సహాయ అధికారి పాకా సుకన్య డిమాండ్ చేయగా మృతుడి భార్య ఈ నెల 8న మంచిర్యాలలోని ఏసీబీ అధికారులను సంప్రదించి బాధితురాలి నుంచి డబ్బులు తీసుకోవడానికి శుక్రవారం డేట్ ఫిక్స్ చేయగా 30,000 శుక్రవారం ఇస్తామని బాధితురాలు చెప్పగా అట్టి డబ్బుల కోసం లేబర్ ఆఫీస్ ప్రైవేట్ అటెండర్ మొక్కినేపల్లి రాజేశ్వరిని పంపించడం జరిగింది. ఆమె ఉదయం నుంచి పలు చోట్ల తిప్పుతూ చివరికి బెల్లంపల్లి శంకరేణి పబ్లిక్ పార్క్ నందు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు. గవర్నమెంట్ అధికారులు ఎవరైనా డబ్బులు అడిగినట్టు అయితే టోల్ ఫ్రీ నంబర్ 1064 కి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారి సాంబయ్య తెలిపారు. తనతో ఏసీబీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నమస్కారం. బెల్లంపల్లి వాస్తవ్యుడైన నరాల శంకర్ గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. ఇతను బిల్డింగ్ వర్కర్గా పనిచేసేవాడు. ఇతనికి లేబర్ కార్డు కూడా ఉంది. అందువల్ల 17 డిసెంబర్ 2024న మీ సేవలో అతనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుల గురించి కంపెన్సేషన్ గురించి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత బెల్లంపల్లిలో ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీస్కి పలుమార్లు తిరిగినా మన మృతుని భార్య పలుమార్లు తిరిగినప్పటికీ కూడా పని కాలేదు. ఎందుకు కావట్లేదు అని చెప్పి ఈ ఏఎల్ఓ మేడం అయినటువంటి సుకన్య గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆమె తన భర్తకి 1,30,000 కంపెన్సేషన్ వస్తుంది. దాంట్లో నాకు 40,000 ఇస్తేనే ఫైల్ ఫార్వర్డ్ చేస్తా, నేను లేకుండా చెయ్యను అని చెప్పింది. అన్ని డబ్బులు ఇవ్వలేను అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పలుమార్లు తిరిగింది. ఇక విసిగిపోయి ఈ నెల 8వ తారీఖు రోజు మంచిర్యాలలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు డిఎస్పీ ఆదిలాబాద్ గారు వేరే కేసులో ఉండడం వల్ల నేను వరంగల్ డిఎస్పీని ఈరోజు ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా 30,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఆమె మొదట ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది. రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డబ్బులు తీసుకుంటగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే రాజేశ్వరిని మరియు సుకన్యను కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము. వీరి ఇరువురిని రేపు కరీంనగర్లో ఉన్న మా ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మిమ్మల్ని మీ పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము. ఈ ట్రాప్లో నేను డిఎస్పీ ఏసీబీ వరంగల్, తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లా కిరణ్ మరియు కరీంనగర్ చెందినటువంటి తిరుపతి మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.